నెక్స్ట్ మనం కేటగోరికల్ ఫీచర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం. వెల్కమ్ టు డే 25 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. లేబుల్ ఎన్కోడింగ్ చేయొచ్చు, 1 hot ఎన్కోడింగ్ చేయొచ్చు, టార్గెట్ ఎన్కోడింగ్ చేయొచ్చు, ఆర్ ఫ్రీక్వెన్సీ ఎన్కోడింగ్ కూడా చేయొచ్చు. ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే ఫీచర్ క్రాసింగ్, బైనోమియల్ ఎన్కోడింగ్, హ్యాష్ ఎన్కోడింగ్, పాలినోమియల్ ఫీచర్స్. ఒకవేళ మన దగ్గర టైమ్ సిరీస్ డేటా ఉంటే సో అక్కడ ఫీచర్ ఇంజనీరింగ్ ఎలా చేస్తాం అంటే లాగ్ ఫీచర్స్ క్రియేట్ చేయొచ్చు, రోలింగ్ స్టాటిస్టిక్స్ యూస్ చేస్తాం, టైం బేస్డ్ ఫీచర్స్ చేస్తాం, సీజనల్ బేస్డ్ ఫీచర్స్ కూడా చేస్తాం. అండ్ మన దగ్గర టెక్స్ట్ డేటా ఉంటే దాన్ని మనం న్యూమరికల్ కింద రిప్రజెంట్ చేయడానికి బ్యాక్ ఆఫ్ వర్డ్స్ కానీ టీఎఫ్ ఐడిఎఫ్ కానీ ఎంబెడింగ్స్ కానీ యూస్ చేసుకుంటాం. అండ్ డొమైన్ స్పెసిఫిక్ ఫీచర్స్ వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని కొన్ని ఫీచర్స్ అయితే క్రియేట్ చేస్తాం. సపోజ్ నీకు లోన్ కావాలి, సో లోన్ కావాలంటే కొన్ని సెట్ ఆఫ్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి ఇతనికి ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి. సో ఫస్ట్ నేను నీ బ్యాంక్ డేటా అయితే అడుగుతా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేటా. సో అందులో నేను కొన్ని ఫీచర్స్ అయితే క్రియేట్ చేసుకుంటా. సో ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇతను సాలరీడ్ ఎంప్లాయీ కాదా అని చెప్పేసి, అండ్ మంత్లీ ఎంత ఖర్చు పెడుతుండు, దేని గురించి ఖర్చు పెడుతుండు. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే క్రియేట్ చేసుకుంటా. వీటన్నిటి గురించి మీకు డీటెయిల్ గా కావాలంటే కింద కమెంట్ అయితే చేయండి. సో డీటెయిల్ వీడియోస్ అయితే ప్లాన్ చేద్దాం అప్కమింగ్ రీల్స్ లో. అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే గుడ్ ఫీచర్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దెన్ కాంప్లెక్స్ మోడల్. సో ఒక యూస్ కేస్ ని సింపుల్ మోడల్ తో సాల్వ్ చేయొచ్చు అంటే వీ షుడ్ గో ఫర్ ద సింపుల్ మోడల్. కాంప్లెక్స్ మోడల్ ఉంది అని చెప్పేసి దానికి వెళ్ళకూడదు. సో సింపుల్ మోడల్ కి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి.